సీమ అంటే రతనాల సీమ అని చెప్పి పాటల్లో కానీ జానపద గీతాల్లో కానీ మనం ఎన్నో చూసాం. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి కరువు కాటకాలు, అదేవిధంగా వలసల గురించి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. కానీ రాయలసీమను బిడ్డలుగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోన 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్రెడిట్ చోరీ ఏది చేసినా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని ఓపెన్ చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని శంకుస్థాపన చేసినా ఇది మేమే తీసుకొచ్చాం, మేమే ఏర్పాటు చేశాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19లోన మేము ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అంతకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చాం. దేశంలోనే 25% పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో వచ్చినటువంటి అవే పరిశ్రమలు 3వ వంతు మన రాయలసీమకే తీసుకురావడం అనేది మా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి, అంటే తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లోన మా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోన చాలా ఎక్కువగా చేసింది. నిన్ననే చూసాం మనం ఉక్కు పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా పునః ప్రారంభం చేయబడింది. అదే పరిశ్రమకి 2 సార్లు మీరు ఓపెన్ చేసినా కూడా కనీసం 1 ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీకు పరిపాలన పైన అవగాహన లేదు. కేవలం మీకు తెలిసింది ఒకటే, రౌడీయిజం చేయాలి, నాయకులని, తెలుగుదేశం పార్టీ నాయకులని, మిగతా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కొట్టాలనే లక్ష్యంతోనే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాలనే ఆలోచన మీకు ఇసుమంతైనా కూడా లేదు. ఎందుకంటే మీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మిగతా వైసీపీ నాయకులకు నేను చెప్పేది ఒకటి, మీ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి 2020లోన మీరు స్టార్ట్ చేసి ఎక్కడికి కంప్లీట్ చేశారు? స్టార్ట్ చేశారు, కానీ ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం పర్యావరణావి అనుమతులు తీసుకోలేదని చెప్పి ఇమ్మీడియట్గా స్టాప్ చేయడం జరిగింది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మా మీదే బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇక్కడే రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరంలోనే మొత్తం కర్నూలు అండ్ నంద్యాల జిల్లా నాయకులు, వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మీదే బురద జల్లే కార్యక్రమం చేశారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎవరి హయాంలోన అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలోన ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అని చెప్పి అందరూ చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా కేవలం మా మీద ఆరోపణలు చేయాలి. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులకు దాదాపుగా మేము 12,484 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమలోనే ఖర్చు చేయడం జరిగింది, ఓన్లీ సాగునీటి ప్రాజెక్టుల కోసం. ఇది మేము సాధించిన ఘనత. ఈ 2 సంవత్సరాల కాలంలోన వైసీపీ నాయకులు వినండి, శ్రద్ధగా వినండి, అదే మీ జగన్మోహన్ రెడ్డి హయాంలోన ఎంత జరిగింది ఒక్కసారి మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తెచ్చుకొని చూడండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 102 ప్రాజెక్టులను ఆపడానికి మీరు 365 జీవో నెంబర్ తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఆపిన ఘన చరిత్ర మీది. అదేవిధంగా ఒక పరిశ్రమని ఏర్పాటు చేయాలంటే, వాళ్ళని పిలుచుకురావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది. అట్లాంటివి తీసుకొచ్చిన లుల్లు పరిశ్రమ అయితేనేమి, అమర్రాజా బ్యాటరీ వాళ్ళు అయితేనేమి, మాకు ఇక్కడ వద్దు మొర్రో అని చెప్పి వాళ్ళు వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, అనంతపురంలోనే కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, అక్కడ ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఉపాధి హామీ పొందుతున్నారు అనేది ఈరోజు మేము గర్వంగా చెప్పగలం. అదేవిధంగా మొన్ననే పుట్టపర్తిలో కూడా మేము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలోన
పరిశ్రమలు రాయల్ ఎన్ఫీల్డ్ దాన్ని తీసుకొచ్చాము. అదేవిధంగా కుప్పర్తిలోనైతేనేమి ఓర్వకల్లు కారిడార్లు సుమారుగా 5,000 కోట్ల రూపాయలతోన ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఇంత మేము ఘనంగా చెబుతున్నాం, ఎందుకంటే మేము చేశాం కాబట్టి చెప్తున్నాం. అదే మీరు చేయలేదు కాబట్టి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ హయాంలోన ఏం అభివృద్ధి జరిగింది, మా ఈ 2 సంవత్సరాల కాలంలోన ఏం అభివృద్ధి జరిగింది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా అని చెప్పి వైసీపీ నాయకులను మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏది పరిశ్రమ తీసుకొచ్చినా క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఆయన భ్రమపడుతున్నట్టున్నాడు. అప్పుడు నేను తీసుకొచ్చానేమో ఆ ప్రాజెక్టులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారేమో అని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2019-24లోన అభివృద్ధి చేశారో మనకైతే అర్థం కావట్లేదు. అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా చాలా బాధపడ్డారు. వద్దు దేవుడా మాకు ఈయన పరిపాలన అని చెప్పి ఆయన 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ప్రతిరోజు ఏదో రకంగా, ఎందుకంటే రాష్ట్రం బాగుండడం ఆయనకి ఇష్టం లేదు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈరోజు చాలా చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయాం. మామూలుగా అయితే కొత్త రాష్ట్రం ఏర్పడే దానికి కొత్త రాజధాని ఉండాలి. కానీ మన నుంచి వెళ్ళిపోయిన రాష్ట్రానికి ఆల్రెడీ రాజధాని ఉంది. మనం రాజధాని లేని రాష్ట్రంగా బయటికి వచ్చాము. ఇన్ని కష్టాలున్నా కూడా 2014 నుంచి 2019 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ స్టాండ్ అమరావతి. వైసీపీ స్టాండ్ అమరావతి. 2019 నుంచి 24 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ పార్టీ స్టాండ్ అమరావతి. వైసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి. వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగన్ను, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. వైసీపీ పార్టీ నాయకులు మీరు ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఏరియాలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒకప్పుడు, తర్వాత అన్ని రకాలుగా ఉన్నారు. ఇక్కడ చాలా ఫ్యామిలీలు ప్రజలకు చేరువలో ఉన్నారు. కానీ వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి విశ్వసనీయత లేని ఒక నాయకుడితో మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు బాధపడుతున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పాడు, మడమ తిప్పాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకరోజేమో అమరావతి, రెండో రోజేమో 3 రాజధానులు, మూడో రోజేమో మావిగన్ను, 4వ రోజేమో విజయవాడ. ఇంకా రేపేమంటాడో తెలియదు. అంటే అన్ని జిల్లాలని ఆయన టచ్ చేస్తాడు. టచ్ చేసి మన జిల్లాల ప్రజలకి మనకే కొట్లాట్లు పెట్టి ప్రశాంతంగా ఉంటాడు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేస్తున్నారు, అమరావతి దేవతల రాజధాని. ఇంకా మావిగన్ని ఏ రాజధాని అనేది వాళ్ళకే, మేము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. ప్రతి ఒక్కరు అమరావతి బాగుండాలి, అమరావతి నిర్మాణ పనులు తొందరగా జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఒకే ఒక్క తప్ప, ఆయనకి ఎందుకు అమరావతి పేరు నచ్చదో అర్థం కాదు. అమరావతి పేరును పలకడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. సరే, మీకు 2019-24 మీరే కదా అధికారంలో ఉన్నారు. మరి 3 రాజధానులు మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఒక తట్టడి మట్టి వేశారా? ఒక సిమెంట్ బస్తా వేశారా? ఏం చేశారని? కానీ కేవలం కాలయాపన చేశారు. మీకు అధికారం కావాల్సింది కేవలం దోచుకోవడం, దాచుకోవడానికి తప్పితే ప్రజలకి పరిపాలన చేయడానికి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మేము రాయలసీమ బిడ్డలుగా గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికైనా మీరు మారండి. రాయలసీమకు ఈరోజు హార్టికల్చర్ హబ్గా ఈరోజు మనకు చూసాం. మొన్ననే జొన్నగిరిలోన
మనం ఏం చేశాము అనేది. మన చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ దాన్ని తీయడానికి రావడం, ఆ కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాయలసీమలోని అనేక పరిశ్రమలు వస్తుంటే కేవలం అక్కసుతో రాష్ట్ర ప్రజలు ఎక్కడ బాగుపడిపోతారో, తన మాటలు ఎక్కడ వినకుండా ఉంటారో అనే ఒక మానసిక స్థితి వలన ఈరోజు ఆయన ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించుకోవాలి. ఎందుకంటే మేము ఎన్నో ప్రెస్ మీట్లలోన పదే పదే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2014-19 మేము అభివృద్ధి చేశాం, కానీ మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. మేము 2019లో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మేము ఏది చేసినా కూడా ప్రజలకు వెళ్ళి వివరిస్తాం. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ప్రతి చోట ప్రెస్ మీట్లు పెట్టి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి. మన రాయలసీమ కోసం అందరం కష్టపడి పనిచేద్దాం. రాయలసీమను రతనాల సీమగా చేద్దాం. కరువు కాటకాలు లేని రాయలసీమను చేద్దాం. వలసలు లేని రాయలసీమను ఏర్పాటు చేసుకుందాం. అంతే తప్ప బురద జల్లే కార్యక్రమాలు వద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.